వైసీపీలో ఒక నాయకుడిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇటీవల ఆ నేతను జగన్ పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ జగన్ వెంట ఉండే ఆయన ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. వెళ్లి సొంత నియోజకవర్గంలో పనిచేసుకోవాలని సూచించారట. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట. ఏదైనా అవసరం ఉంటే పిలిపించుకుని మాట్లాడతారని, అంతవరకు ఇటువైపు రాకూడదని జగన్ ఆదేశించారట. ఇటీవల ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కామెంట్స్ పై వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అయితే సదరు నేత ఈ విషయంలో నోరు తెరవలేదట. రాధాకృష్ణపై కనీసం విమర్శలు చేయలేదట. అందుకే జగన్ ఈ నిర్ణయానికి వచ్చారట. అయితే ఈ ఒక్క కారణంతోనే కాదు, గతంలో ఎగ్ పఫ్ల వ్యవహారం కూడా ఉంది అని తెలుస్తోంది. వైసీపీకి 5 ఏళ్ల పాలనలో సీఎంఓలో ఎగ్ పఫ్ల ఖర్చు 3.6 కోట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో సోషల్ మీడియాలో ఇదే హైలైట్. చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సదరు నేత తర్వాత కీలకంగా వ్యవహరించారు. తరచూ జగన్ వెంట కనిపించేవారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేశారు. పక్క జిల్లా నుంచి కుమారుడు సొంత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మంత్రి కంటే ఎక్కువ హోదా అనుభవించారు. నిత్యం జగన్ వెంట కనిపించే ఆయన అప్పట్లో సీఎంకు భోజనాలు అందించే కాంట్రాక్టు వేరే సంస్థ చూసేది. అయితే ఆ భోజనాలు బాగాలేదని సదరు నేత భోజన పంపిణీ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు కావడంతో అధికారులు ఆ బాధ్యత కట్టబెట్టారు. అయితే అప్పటి వరకు భోజనం ఖర్చు 200 వరకు ఉండగా సదరు నేత 1000 రూపాయలకు పైగా ఒక్కో భోజనానికి ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో అధికారులు ఆ ఖర్చు పఫ్ల రూపంలో బదలాయించినట్టు తెలుస్తోంది. అలా అప్పట్లో ఎగ్ పఫ్ల ఖర్చు వైసీపీలో డ్యామేజ్ చేసింది. కేవలం సదరు నేత అవినీతితోనే ఇది జరిగిందని జగన్ గుర్తించినట్లు తెలుస్తోంది. టీడీపీ అనుకూల మీడియాతో పాటు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలతో సదరు నేతకు మంచి సంబంధాలున్నాయి. మొన్నటి ఆంధ్రజ్యోతి ఎపిసోడ్లో కనీసం నోరు తెరవలేదు రాధాకృష్ణపై సదరు నేత. పైగా వైసీపీ హయాంలో భారీగా యాడ్ల రూపంలో సంస్థకు ప్రకటనలిచ్చారని తెలుస్తోంది. అందుకే జగన్ ఈ పరిణామాలన్నింటినీ గుర్తించి ఇక నుంచి తాడేపల్లి ప్యాలెస్లో కనిపించవద్దని ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఏదైనా అవసరం అనుకుంటే తాను పిలుస్తానని, అంతవరకు ఇటువైపు రావద్దని కూడా ఆదేశించినట్లు ప్రచారం నడుస్తోంది.